रियासत तेलंगाना में किसानों को दरपेश संगीन मसाइल के खिलाफ तेलंगाना रक्षणा सेना यानी टीआरएस की जानिब से सेक्रेटेरिएट के सामने आज जुमे को धरना मुनज़्ज़म किया गया, जिसकी क़यादत पार्टी चीफ कविता ने की। एहतजाज में बड़ी तादाद में पार्टी कारकुनान, किसान और ख्वातीन भी शरीक रहे। कविता ने कहा कि रियासत भर में किसान शदीद मुश्किलात का शिकार हैं, लेकिन वज़ीर आला रेवंत रेड्डी इस जानिब कोई तवज्जो देने तैयार नहीं है। कविता ने अफसोस का इजहार करते हुए कहा कि धान, जवार और सूरजमुखी जैसी फसलों की खरीदारी न होने के बाद किसान सख्त परेशानी और कर्ज में मुब्तला हो गए हैं। यहाँ तक कि खरीदारी मराकिज पर किसानों की अमवात के वाक़यात भी पेश आ रहे हैं, जो इंतहाई अफसोसनाक है। उन्होंने कहा कि इस जानिब हुकूमत की तवज्जो मौजूल कराने के लिए सेक्रेटेरिएट के सामने धरना मुनज़्ज़म किया गया है, ताकि शायद हुकूमत को होश आए और वो किसानों के हक में इक़दाम करें। कविता ने मुतालबा किया कि हुकूमत फौरी तौर पर किसानों की फसलों की खरीदारी शुरू करें और तोड़गु के नाम पर की जाने वाली कटौतियों को बंद किया जाए, क्योंकि ये किसानों के साथ सरासर नाइंसाफ़ी है। कविता ने इल्ज़ाम आयद किया कि गुज़श्ता 2.5 सालों से वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी ने महकमा ज़राअत का जायजा तक नहीं लिया, जिसके बाद अजला में कलेक्टर्स किसानों के साथ नाइंसाफ़ी कर रहे हैं। उन्होंने कहा कि ग्रेड ए धान को भी ग्रेड लेस के तौर पर दर्ज किया जा रहा है और बारीक चावल पर किसानों को महरूम रखने के लिए ड्रामा किया जा रहा है। उन्होंने कहा कि किसान यूरिया की किल्लत का भी सामना कर रहे हैं और हुकूमत की जानिब से मुतारिफ करदा ऐप भी किसानों की समझ से बाहर है, जिससे मजीद मुश्किलात पैदा हो रही है। पेश है इस खुसूस में एहतजाज के कुछ झलकियाँ। ब्यूरो रिपोर्ट सियासत.com। అన్ని జిల్లాల్లో కూడా రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ జిల్లా అని కాదు, ఏ ఒక్క జిల్లా చూసినా రైతులు వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. 47-48 డిగ్రీల హీట్లో రైతులు వడ్లు పోసుకొని, మక్కలు పోసుకొని, జొన్నలు పోసుకొని కళ్ళాలలో కూర్చుంటే ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. అక్కడ ఒక టెంట్ వేయడం కానీ, ఒక టార్పలిన్ వేయడం కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, మానవత దృక్పథం లోపించినటువంటి కర్కోటక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకోసమే ఇవాళ నిరసనగా వడ్లు తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందట పోసి తెలంగాణ రక్షణ సేన నుండి మరి మేమందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఇది మా కోసం కాదు, ఇది రైతుల కోసం. రేపటి నాడు కూడా రైతుల పట్ల ఈ ప్రభుత్వం స్పందించకపోతే నిరసన ఇవాళ సెక్రటేరియట్ దగ్గర జరిగింది, రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాలు అన్ని చోట్ల జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే, 2.5 సంవత్సరాల నుంచి కనీసం వ్యవసాయ శాఖను ఈ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయలేదు. ఇది చాలా అన్యాయం, దారుణం. వెంటనే తక్షణమే వ్యవసాయ శాఖను రివ్యూ చేయాలి. వడ్లు కళ్ళాల నుంచి మొత్తం కొనుగోలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇవ్వాలి. అది ఏ పంట అయినా సరే చివరి గింజ కంట కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు రైతుల గోస పోసుకోకుండా వారి ప్రాణాలు కాపాడాలి, చనిపోయినటువంటి రైతులకు కాంపన్సేషన్ ఇవ్వాలి. ఏదైతే దళారుల చేతిలో మోసపోతున్నటువంటి రైతులు ఉన్నారో, ఒక పక్క రైస్ మిల్లలో వసూలు చేస్తున్నారు, ఇంకో పక్క కొనుగోలు కేంద్రాల్లో వసూలు చేస్తున్నారు. అన్ని ఈ మోసాలను అరికట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన నిలబడి మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.